రిప్రొడక్షన్. మన లెసన్ ఏంది అంటే రిప్రొడక్షన్. రిప్రొడక్షన్. రిప్రొడక్షన్‌లో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? అసలు రిప్రొడక్షన్ అంటే ఏంటి? ఎన్ని టైప్స్ ఉన్నాయి? మనం ఆల్రెడీ ప్లాంట్స్ కంప్లీట్ చేసేసాం. సో, ప్లాంట్స్ దేని కిందకి వస్తది ఇప్పుడు? సెక్సువల్ రిప్రొడక్షన్ కిందకి వస్తది. కానీ రిప్రొడక్షన్‌లో 2 రకాలు ఉన్నాయి. అదేందయ్యా అంటే సెక్సువల్ రిప్రొడక్షన్, అసెక్సువల్ రిప్రొడక్షన్. రిప్రొడక్షన్ అసలు రిప్రొడక్షన్ మనిషికి ఎందుకు కావాలి? లేదా జంతువులకి ఎందుకు కావాలి? అసలు సృష్టికి ఎందుకు కావాలి అంటే వాళ్ళ జనరేషన్‌ని ముందుకు నడపడానికి, వాళ్ళ ఆఫ్‌స్ప్రింగ్‌ని ముందుకు నడపడానికే ఈ రిప్రొడక్షన్ ప్రాసెస్ సృష్టిలో జరుగుతా ఉంది. సో, ఇప్పుడు మనం సెక్సువల్ రిప్రొడక్షన్ కంప్లీట్ చేసేసాం. సో, అసెక్సువల్ చూద్దాం. అసెక్సువల్ రిప్రొడక్షన్. ఓకే. ఇప్పుడు అసలు అసెక్సువల్‌కి, సెక్సువల్‌కి కంపేర్ చేద్దాం. ఇదేమో అసెక్సువల్, ఇదేమో సెక్సువల్ రిప్రొడక్షన్. ఫస్ట్ అసెక్సువల్‌లో ఏందయ్యా అంటే ఒక పేరెంట్ ఉంటే సరిపోద్ది. ఓన్లీ వన్ పేరెంట్ రిక్వైర్డ్. ఇక్కడ సెక్సువల్‌లో ఖచ్చితంగా 2 పేరెంట్స్ కావాలి. 2 పేరెంట్స్ రిక్వైర్డ్. ఇది అక్కడ ఏ ప్లాంట్స్‌లో జరిగిద్ది సెక్సువల్ రిప్రొడక్షను? యూనిసెక్సువల్ ప్లాంట్స్‌లో అసెక్సువల్ రిప్రొడక్షన్ జరిగిద్ది. యూనిసెక్సువల్ ప్లాంట్స్‌లో. ఇక్కడ ఇదేమో బైసెక్సువల్‌కి ఎగ్జాంపుల్ హైబిస్కస్ మెయిజ్. ఓకే. ఇది ఇంకేముంటది? ఇదేమో రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉండవు దేంట్లో? అసెక్సువల్ రిప్రొడక్షన్‌లో. కానీ ఇక్కడ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఫుల్‌గా డెవలప్ అయి ఉంటాయి. రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఫుల్‌గా డెవలప్ అయి ఉంటాయి. సో, సెక్సువల్ రిప్రొడక్షన్‌లో ఫుల్‌గా ఆర్గాన్స్ డెవలప్ అయి ఉంటాయి. ఇక్కడ ఆర్గాన్స్ డెవలప్ అయి ఉండవు. ఇవి అసెక్సువల్‌కి, సెక్సువల్‌కి రిప్రొడక్షన్. సో, మనిషి దేన్ని ఫాలో అవుతాడు? అంటే మనిషి ఈ రెండిట్లో దేని కిందకి వస్తాడు అంటే సెక్సువల్ రిప్రొడక్షన్ దీని కిందకి వస్తాడు. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఒక టర్మ్ తెలుసుకోవాలి. మెటాజెనిసిస్. ఈ మెటాజెనిసిస్ అంటే ఏందయ్యా అంటే ఫస్ట్ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ అసెక్సువల్‌గా రిప్రొడక్షన్ చేసుకుని ఫాలోడ్ బై అంటే మళ్ళీ సెక్సువల్‌గా రిప్రొడక్షన్ చేసుకుని వాళ్ళ జనరేషన్ని ముందుకు తీసుకెళ్తాయి. సో, అది మెటాజెనిసిస్ అంటే. ఫస్ట్ ఏమో asexual reproduction followed by sexual reproduction to continue their offspring అంటే సంతానం. సో, ఓకే. ఇప్పుడు చూద్దాం అసెక్సువల్ని డిస్కస్ చేద్దాం. ఎందుకు సెక్సువల్ ఆల్రెడీ వి డిస్కస్డ్ ప్లాంట్స్. అసెక్సువల్ రిప్రొడక్షన్ డిస్కస్ చేద్దాం. అసెక్సువల్ అంటే ఎంతమంది పేరెంట్స్ కావాలి? ఓన్లీ వన్ పేరెంట్ రిక్వైర్డ్. ఓకే. ఫస్ట్ టైప్స్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్లో ఫస్ట్ది ఏందయ్యా అంటే బైనరీ ఫిజన్. ఫిజన్ అంటే ఏంటిది? విడిపోవడం. బైనరీ అంటే 2. అంటే ఒక పేరెంట్ రెండుగా విడిపోవడం. వన్ పేరెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 డాటర్ సెల్స్. ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అదేంది ఈ బైనరీ ఫిజన్ అంటే? దేని కిందకు వస్తుంది? ఏ ఆర్గనిజం దీన్ని ఫాలో అవుతాయి అంటే అమీబా ఇది ఫాలో అవుద్ది. అమీబాకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అమీబా ఏకకణజీవి అంటే ఏక అంటే అంత 1, కణం అంటే సెల్, జీవి అంటే ఆర్గనిజం. 1 సెల్ ఆర్గనిజం అంటే సింగిల్ సెల్డ్ ఆర్గనిజం ఈజ్ కాల్డ్ అంటే అమీబా యొక్క స్పెషాలిటీ ఓన్లీ 1 సెల్ మాత్రమే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే దానికి ఇర్రెగ్యులర్ షేప్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇది సెల్. ఓకే. ఇది రిప్రొడక్షన్ జరుపుకోవాల్సినప్పుడు ఓన్లీ 1 పేరెంట్ రిక్వైర్డే కదా. ఇప్పుడు ఈ సెల్ డివైడ్ అయిపోద్ది. ఎలా? ఇది ఇట్లా ఉంటుంది. కాలక్రమేణా ఆ సెల్ ఇలా ఎలాంగేట్ అయిపోయింది, పెద్దగా అయ్యిద్ది. దీని తర్వాత ఇలా అయిపోద్ది. అంటే ఇదొక సెల్లు దాని తర్వాత ఇదొకటి డివైడ్ అయిపోద్ది. ఈ పార్ట్ ఏమో ఒకటి అయిపోద్ది, ఈ పార్ట్ ఏమో 2 అయిపోద్ది. ఓకే. ఇటొకటి అయిపోద్ది. కాబట్టి క్వశ్చన్ అడుగుతాడు, అమీబా రిప్రొడక్షన్ త్రూ
అమీబా రిప్రొడ్యూస్ త్రూ విచ్ ప్రాసెస్ అని అడుగుతాడు. ఏమని చెప్పాలి మనం అప్పుడు? బైనరీ ఫిజన్. బైనరీ ఫిజన్ దేని ఎగ్జాంపుల్ అయ్యా అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. యూని అంటే ఒకటి, సెల్యులర్ అంటే కణం, ఆర్గానిజమ్స్ అంటే జీవి. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే అమీబా రిప్రొడక్షన్ త్రూ బైనరీ ఫిజన్. ఇది. ఇప్పుడు రెండోది ఏంటిది అంటే మల్టిపుల్ ఫిజన్. ఫిజన్ అంటే ఏం చెప్పుకున్నాం? విడిపోవడం. మల్టిపుల్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ కదా, 2 లేదా అంతకంటే ఎక్కువ అంటే ఒక ఆర్గానిజం 2 లేదా అంతకంటే ఎక్కువగా విడిపోవడం. ఎగ్జాంపుల్ ఏందయ్యా దీనికి అంటే ప్లాస్మోడియం. ఎలా జరిగిద్ది ప్రాసెస్? ఒక సెల్ ఉంటుంది, ఇది సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమే. సో ఇదేమైద్ది అంటే కాలక్రమేణా, సో ఇది సెల్ కదా, ఇది విడిపోతూ ఉంటుంది, ఇట్లా మొక్కలుగా అయిపోద్ది. సో ఇది ఎప్పుడైతే మొత్తం మొక్కలు అయిపోయిందో ఇది స్ప్రెడ్ అవుద్ది. ఎలా స్ప్రెడ్ అవుతాయి అంటే ఈ సెల్స్ మొత్తం విడిపోయి ఇలా స్ప్రెడ్ అయిపోతాయి. సో సమ్ ఎక్స్టెంట్ అంటే ఒక టైంలో ఇది బర్స్ట్ అయిపోద్ది ఇక్కడ, అంటే ఇలా ఓపెనింగ్ వచ్చేస్తుంది. సో అప్పుడు సెల్స్ అన్నీ బయటకు వచ్చేసి ఒక్కొక్క ప్లాస్మోడియం లాగా అవుతుంది. మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ప్లాస్మోడియం రిప్రొడ్యూస్ త్రూ విచ్ ప్రాసెస్ అని అడుగుతాడు. ఏమని చెప్పాలి మనం? మల్టిపుల్ ఫిజన్. ఓకే, మల్టిపుల్ ఫిజన్. ఇది ప్లాస్మోడియం ఫాలోస్ విచ్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ అంటాడు. ఏమని చెప్పాలి? అసెక్సువల్ రిప్రొడక్షన్. ఓకే, ఇంకా నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మూడోది ఏందయ్యా అంటే ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏమంటాం తెలుగులో? ముక్కలవ్వడం. ముక్కలుగా విడిపోవడం. సో ఏమైద్ది అంటే దీనికి ఎగ్జాంపుల్ స్పైరోగైరా. సో నేమ్స్ ఆర్ డిఫికల్ట్, సో బెటర్ యూ ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సింపుల్ గుర్తుండిపోతాయి. స్పైరోగైరా తెలుగులో చెప్పుకోవాలంటే సింపుల్గా పాచి అంటే పాకుడు. ఇది. సో ఇది ఎలా ఉంటుంది అంటే స్ట్రక్చర్ ఇంపార్టెంట్. ఇలా ఉంటుంది బొమ్మ, ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది బొమ్మ. సో ఇది ఎలా విడిపోద్ది అంటే ఒక మొక్క పైకి ఉండిపోద్ది, అంటే కరెక్ట్గా ఈ పార్ట్ ఇలా ఉండిపోద్ది, మళ్ళీ ఈ పార్ట్ ఇలా డివైడ్ అయిపోద్ది. ఏమవుతుంది? పార్టికల్ బ్రేక్ అవుతుంది, అంటే రెండుగా ఉండాల్సింది ఇట్లా విడిపోతుంది. ఎలా విడిపోతుంది? మళ్ళీ ఇలా విడిపోయింది, దీంట్లో ప్రాణం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఫ్రాగ్మెంటేషన్కి ఎగ్జాంపుల్. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటిది? బ్రేక్ ఇంటూ పీసెస్, ముక్కలు అవ్వడం, ఓకే. ఫ్రాగ్మెంటేషన్కి ఎగ్జాంపుల్ స్పైరోగైరా ఫ్రాగ్మెంటేషన్కి ఎగ్జాంపుల్. ఓకే, ఈ స్పైరోగైరాని మనం ఏమంటామని అంటే గ్రీన్ ఆల్గే అంటే పాచి. గ్రీన్ అంటే ఏ కలర్? పచ్చ కలర్ పాచి. మనం సింపుల్గా పాకుడు అని చెప్పుకుంటాం. ఇది ఫ్రాగ్మెంటేషన్కి ఎగ్జాంపుల్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇది ఏంటి అంటే ఫోర్త్ది బడ్డింగ్ అంటే ఏంటిది? బడ్ అంటే ఏంటిది? మొగ్గ. ఓకే, మొగ్గ. బడ్డింగ్ అంటే ఇప్పుడు మల్లె మొగ్గ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా మల్లె మొగ్గ. సో అలా ఓ బడ్ లాగా, లేదా గులాబీ మొగ్గ ఎలా ఉంటుంది? ఇలా చిన్నగా ఇలా ఉంటుంది కదా. సో ఇది బడ్డింగ్. అంటే ఖచ్చితంగా ఎక్కడో ఆ పేరెంట్స్కి చిన్న మొలక వస్తుంది, అదే పెద్దగా విడిపోద్ది. బడ్డింగ్కి ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే హైడ్రా. ఈ హైడ్రా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇలా ఉంటుంది, దీనికి కొమ్ములు ఉంటాయి, ఇలా ఉంటాయి కొమ్ములు. ఓకే, ఇలా కొమ్ములు ఉంటాయి. ఇది ఫస్ట్ ఫేజ్. దీనికి చివర ఒక బడ్డ వస్తుంది, అంటే కింద. ఓకే, ఎలాగిద్దాం? ఇది ఇలా ఒక బడ్డ వస్తుంది, ఈ బడ్ డెవలప్ అవుద్ది. సో ఈ బడ్ డెవలప్ అయిపోయి విడిపోద్ది, వేరేలా విడిపోద్ది, మళ్ళీ ఇంకో హైడ్రా ఫామ్ అయ్యిద్ది. అది బడ్డింగ్కి ఎగ్జాంపుల్ ఏంటిది అంటే హైడ్రా. ఇప్పుడు ఇంకోటి చూద్దాం.
ఇంకోటి కూడా ఉంది బడ్డింగ్ ఎగ్జాంపుల్, అది ఇంపార్టెంట్. ఏంటయ్యా అది? ఈస్ట్. ఈస్ట్ అంటే తూర్పు, ఇది కాదు. ఈస్ట్ అంటే ఎక్కడ వాడతాడయ్యా అంటే ఆల్కహాల్స్లో. ఆల్కహాల్ సపోజ్ సినిమాలో చూస్తారు కదా, ఎలా మూత ఓపెన్ చేసినప్పుడు నురుగు రావడం కానీ, సో అది ఎందుకు వస్తుంది అంటే ఈ ఈస్ట్ వల్ల. సపోజ్ మనం ఇంట్లో అట్లేసుకుంటాం. అట్లేసుకున్నప్పుడు ఏమైద్ది కొన్నిసార్లు అంటే పాతకాలంలో అట్లేసినప్పుడు ప్యాన్స్ అంత క్లియర్గా ఉండేవి కదా. సో అట్లేసినప్పుడు మనం బొక్కల బట్ట గమనిస్తాం, దాని మీద బొక్కల బట్టం గమనిస్తాం. ఎందుకు? సో ఏం చేస్తారు, పిండి రుబ్బిన తర్వాత ఏం చేస్తారయ్యా అంటే ఇలా పెట్టుకున్న తర్వాత పిండిలో కొంచెం సోడా, ఉప్పు ఏదో యాడ్ చేసేసి ఆ నైట్కి మూత పెట్టేస్తారు. మూత పెట్టిన తర్వాత ఏమంటారు, పిండి పులియాలన్నప్పుడు ఏమైద్ది, పిండి లెవెల్ పెరుగుద్ది. కావాలంటే ఇప్పుడు గమనించండి. పులియాలన్నప్పుడు పిండి కొంచెం ఉన్నది, ఆ సోడా ఉప్పు యాడ్ చేసి నైట్ మొత్తం స్టేజ్ ఉంచేసిన తర్వాత పిండి పులిసిద్ది. దాన్ని ఏమంటామయ్యా అంటే ఫెర్మెంటేషన్. ఈ ప్రాసెస్ని ఏమంటామా అంటే ఈస్ట్. ఫెర్మెంటేషన్ ఆఫ్ ఈస్ట్ అంటాం. ఈ ప్రాసెస్ని ఫెర్మెంటేషన్ అంటాం. అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండేది ఈస్ట్. ఆ సోడా ఉప్పులో ఇన్వాల్వ్ అయ్యి ఉండేది ఈస్ట్. సోడా ఉప్పు ఏదో యాడ్ చేస్తారు కదా, సో అది. ఆ ఈస్ట్ కూడా సేమ్ అంతే, ఇలా ఉంటుంది ఈస్ట్ అనేది. ఇలా బడ్ వస్తుంది, ఈ చివర బడ్ వస్తుంది, ఇది విడిపోద్ది, ఇలా విడిపోద్ది. సో ఓకే, ఈస్ట్ కూడా దేని ద్వారా రిప్రొడ్యూస్ చేస్తుంది అంటే బడ్డింగ్ ద్వారా ఈస్ట్ తన రిప్రొడక్షన్ని ఫామ్ చేస్తుంది. ఇది బడ్డింగ్ గురించి. సో ఓకే, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇది అన్నది 5 అని. ఏంటది ఇది? ఈ ప్రాసెస్ని ఏమంటామంటే రీజనరేషన్ అంటే ఏంటిది? దీనిలోనే అర్థం ఉంది. ఏంటది రీజనరేషన్ అంటే? అంటే మళ్ళీ, జనరేషన్ అంటే ఉత్పత్తి, అంటే మళ్ళీ ఉత్పత్తి అవడం. అంటే ఏమైంది అంటే ఒక ఆర్గానిజంలో దాని బాడీ పార్టే విడిపోయి ఒక కొత్త న్యూ ఆర్గానిజంగా ఫామ్ అయ్యిద్ది. అంటే దాని పార్టే, అంటే సపోజ్ ఒక ఆర్గానిజం ఉంది, ఇలా ఉంది, దాని తోక తెగిపోయింది, దాని తోక నుంచి మళ్ళీ ఇదే ఆర్గానిజం వస్తుంది. దీన్నే మనం ఏమంటాము అంటే రీజనరేషన్. It is a type of asexual reproduction in which new organism is formed by its body parts. Example, planaria. ఈ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్, చాలా బాగా అడుగుతాడు అన్ని. ప్లానేరియా రిప్రొడక్ట్స్ త్రూ రీజనరేషన్. ఎలా ఉంటుంది ఇది? ప్లానేరియా ఎలా ఉంటుంది అంటే ఒక జీవి ఇలా ఉంటుంది. ప్లానేరియా ఇలా ఉంటుంది అనుకో. సో ఒక జీవి ఇలా ఉంటుంది. సో ఇదేమైద్ది అంటే మనం కట్ చేస్తాం ఇక్కడ. సపోజ్ మనం దానికి అంతటిదే కట్ అయిపోతే ఇక్కడ కట్ చేస్తాం. ఇక్కడ కట్ చేసినప్పుడు ఏమైద్ది అంటే ఇది మళ్ళీ ప్లానేరియా అయ్యిద్ది. ఈ కింద పార్ట్ కూడా మళ్ళీ ప్లానేరియా అయ్యిద్ది. ఎందుకు? మనం దీని బాడీ పార్ట్స్ కట్ చేస్తాం. ఈ బాడీ పార్ట్ కట్ చేసినప్పుడు ఇది ఇట్లా విడదీస్తాం, దీన్ని ఇట్లా విడదీస్తాం. అప్పుడు ఏమైద్ది అంటే ఈ పైన బాడీ పార్ట్ ఇంకో ప్లానేరియా అయ్యిద్ది, ఈ కింద బాడీ పార్ట్ ఇంకో ప్లానేరియా అయ్యిద్ది. కాబట్టి దాని బాడీ పార్ట్స్ నుంచి మళ్ళీ న్యూ ఆర్గానిజం జనరేట్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం రీజనరేషన్ ప్రాసెస్ అంటాం. రీజనరేషన్ ప్రాసెస్. డౌట్ రావచ్చు, అరే నేను చాలాసార్లు చూశాను, మరి బల్లి తోక పడిపోయింది కదా, బల్లిని కొట్టంగానే బల్లి తోక పడిపోయిద్ది, బాగానే ఉంది, మరి అది రీజనరేషనేగా? కాదు. ఎందుకు? బల్లి తోక పడిపోయిద్ది, తోక అంతే ఉండిపోయిద్ది, మళ్ళీ ఆ తోకే బల్లి అవ్వదు కదా. అది లిజార్డ్కి దీనికి ఒక డిఫరెన్స్. చాలామంది అనుకుంటారు అది వీళ్ళు వినంగానే బల్లిని చూస్తారు. బల్లి అదే మన రీజనరేషన్ అయింది, బాగానే ఉంది, ఇది రీజనరేషన్ అవ్వాలి కదా, ఏదైనా పార్ట్ నుంచి విడిపోతే కొత్త ఒక ఆర్గానిజం వస్తే రీజనరేషన్ అని చెప్పుకున్నాం కదా. అది క్లారిఫికేషన్. ఏంటిది? తోక ఒక జస్ట్ పార్ట్ బాగానే ఉంది, ఇది పార్టే, కానీ ఆ తోక నుంచి కొత్త బల్లి రాదు, ఆ తోక నుంచి ఒక న్యూ బల్లి మాత్రం మనం రాదు. ఓకే, అది మనం ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఏంది అంటే వెజిటేటివ్ ప్రాపగేషన్. పేరులోనే ఉంది వెజిటేటివ్ అంటే. వెజిటేటివ్ అంటే ఏంటి? వెజిటేటివ్ రిలేటెడ్ టు వెజిటేబుల్స్, అంటే శాకాహారం వెజిటేబుల్స్ కదా. వెజిటేబుల్స్ ఎలా రిప్రొడక్షన్ అవుతాయి? వెజిటేబుల్స్ కూడా రిప్రొడక్షన్ అయ్యిద్ది. సో ఎలానో చూద్దాం. ఫస్ట్ వెజిటేబుల్ ప్రాపగేషన్ అంటే ఏందయ్యా అంటే అసెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా జరిగింది దీంట్లో అంటే వాటి పేరెంట్స్ యొక్క రూట్ ద్వారా కానీ, లీఫ్ ద్వారా కానీ, ఇంకా
స్టెమ్, స్టెమ్ ద్వారా గానీ జరుగుద్ది. వెజిటబుల్ రూట్ ద్వారా గానీ, లీఫ్ ద్వారా గానీ, స్టెమ్ ద్వారా గానీ జరుగుద్ది. సో, ఇలా జరుగుతా ఉంటాయి. మరి ఒక్కొక్క పార్ట్‌లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు రూట్ ద్వారా రిప్రొడక్షన్ జరిపేవి ఏంటి? రూట్ ద్వారా ఎగ్జాంపుల్ స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంప. చిలకడ దుంప ఎలా సెక్సువల్ రిప్రొడక్షన్ అయిద్ది అంటే, దాని రూట్ ఉంటది కదా! దుంపలో రూట్ ఉంటది. ఆ రూట్ నుంచి కింద ఇలా ఇంకా చిలకడ దుంపలొస్తాయి. మనం అందుకే చిలకడ దుంపలు చూసినప్పుడు దీని మీద పీసులుంటాయి. ఎందుకు? అది కాయ అనుకుంటాం. కానీ చిలకడ దుంప రిప్రొడక్షన్ త్రూ రూట్. అది రూట్‌కి సంబంధించింది. వాడు అడుగుతాడు వాట్ ఈస్ ద రిప్రొడక్టివ్ ఆర్గన్ లేదా వాట్ ఈస్ ద రిప్రొడక్షన్ ప్రాసెస్ ఆఫ్ స్వీట్ పొటాటో అని అడుగుతాడు. మనం ఏం చెప్పాలి అప్పుడు? రూట్ ద్వారా అది సెక్సువల్ రిప్రొడక్షన్ జరిపిద్ది అని చెప్పాలి రూట్‌కి. మరి లీఫ్ అని చెప్పుకున్నాం కదా! మరి లీఫ్‌కి అని చెప్పుకున్నాం. లీఫ్ ద్వారా కూడా రిప్రొడక్షన్ జరిగిద్దా? జరిగిద్ది. ఎలా? లీఫ్ ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది లీఫు? ఇలా ఉంటుంది. కాసేపు దీన్ని లీఫ్ అనుకుందాం. సో, ఇది ఎక్కడ ఉంటుంది అంటే లీఫ్‌కి ఇక్కడ కొన్ని బడ్స్ వస్తాయి. ఇక్కడ కొన్ని బడ్స్ వస్తాయి. టిప్ ఆఫ్ ద లీఫ్ అంటే ఇవి అంచులకి ఇలా బడ్స్ వస్తాయి. సో, ఇవి కింద పడిపోతాయి. ఇవి కింద పడిపోయి న్యూ ప్లాంట్స్ లాగా వస్తది. దీన్ని ఏమంటామంటే లీఫ్‌కి ఉన్న ఎగ్జాంపుల్ ఏంది అంటే బ్రయోఫిల్లం. ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. బ్రయోఫిల్లం రిప్రొడక్షన్ త్రూ లీఫ్. మరి ఇది ఉంది. సపోజ్ మనకు బాగా జలుబు చేసింది. మనం బాగా దగ్గొచ్చింది. దగ్గొచ్చినప్పుడు ఏం తింటాం మనం? 2 తింటాం. అల్లం టీ తాగుతారు చాలామంది. జింజర్ టీ తాగుతారు. లేదా దగ్గొచ్చిందనుకో దగ్గు ఆగడానికి ఏం పెట్టుకోమంటారు? లవంగం. లవంగం అంటే ఏంటి ఇంగ్లీష్‌లో? క్లోవ్. ఇప్పుడు ఇది ఉంది. సో, జింజర్ తీసుకుంటాం. జింజర్ అంటే ఏంటిది? అల్లం. క్లోవ్ అంటే లవంగం. సో, జింజర్ ఎలా రిప్రొడక్ట్ అయిద్ది అంటే జింజర్ రిప్రొడక్షన్ త్రూ ఇట్ స్టెమ్. దాన్ని ఏమంటామంటే మనం రైజోమ్. అంటే అల్లం ఎలా ఉంటుంది? ఇర్రెగ్యులర్ షేప్‌లో ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. మనం కనుక క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఒక అంచులో ఇలా డాట్ వస్తుంది. అంచుల దగ్గర ఇలా డాట్ వస్తుంది. అంచుల దగ్గర ఇలా మెల్లిగా డాట్ వస్తూ ఉంటుంది. ఇలా డాట్ వచ్చిన చోటే ఈ రైజోమ్ ఉందని అర్థం. ఈ రైజోమ్ ఎక్కడి నుంచి? మొలకలు జనరేట్ అవుతాయి. మొలకలు జనరేట్ అయ్యి రూట్స్ ఫామ్ చేసుకుని ఇంకా మళ్ళీ న్యూస్ అలా వస్తుంది. సో, ఈ రైజోమ్ ఈజ్ ద రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఏంటిది? జింజర్. మరి క్లోవ్ ఎలా ఉంటుంది మనకి? క్లోవ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది క్లోవ్ కదా! క్లోవ్ ఇలా ఉంటుంది. ఎలా ఉంది ఇది? అచ్చం బడ్లా ఉంది. బడ్ అంటే ఏంటిది? మొగ్గ. సో, ఈ క్లోవ్ రిప్రొడక్షన్ ఆర్గాన్ ఇదే. క్లోవ్లో మనం తినేది ఏం తింటాం అంటే బడ్ని మనం తింటాం. బడ్. ఓకే. ఇప్పుడు ఆనియన్ ఉంది. ఆనియన్ ఎలా రిప్రొడక్ట్ అయిద్ది అంటే ఆనియన్ సపోజ్ మనం భూమిలో నాటాము. భూమిలో నాటినప్పుడు ఆనియన్ ఎలా వచ్చింది? ఇలా ఉంటుంది ఫస్ట్. కింద రూట్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి. ఇట్లా రూట్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి ఇలా. సో, ఇటు పక్కన పెద్ద గ్రీన్ లేసుద్ది. ఈ గ్రీన్ లేసిద్ది ఎక్కడ? మనం ఏం తింటాం అక్కడ? ఇది తింటాం. దీన్ని ఏమంటామంటే బల్బ్. సో, ఆనియన్ తినేది ఏంటంటే బల్బ్. ఈ పార్ట్ మనం బల్బ్ అంటాము. ఇప్పుడు ఇంకోటి ఏంటిది అంటే పొటాటో ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. బాగానే ఉంది. కొన్ని చోట్ల గ్రీన్ ప్యాచెస్ మనకు కనపడతాయి. ఇట్లా గ్రీన్ ప్యాచెస్ చిన్న మొగ్గల్లా కనపడతాయి. సో, ఇదే పడిపోయి న్యూ రూట్ అయ్యిద్ది. అంటే న్యూ పొటాటో అయ్యిద్ది. ఎక్కడి నుంచో మొలకలు వస్తాయి. కాబట్టి ఇది ఎక్కడి నుంచి జనరేట్ అయ్యిద్ది అంటే ఇదే పార్ట్ అంటే స్టెమ్‌ది. పొటాటో ఏ పార్ట్ మనం తింటున్నాము అంటే స్టెమ్. పొటాటో యొక్క స్టెమ్. అందరూ రూట్ అనుకుంటారు. పొటాటో యొక్క స్టెమ్. సో, ఐల్ అప్డేట్ ఇఫ్ ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్‌గా ఉంటాయి. సో, ఐల్ అప్డేట్. ఓకే. స్టెమ్. అలాగే క్యారెట్ కూడా మనం తినేది స్టెమ్మే. ఓకే. ఇప్పుడు కొన్ని చూద్దాం. ఇంకా ఈ టైప్స్ ఏంటి? వెజిటేటివ్ ప్రాపగేషన్‌లో టైప్స్ ఏంటి మనం చెప్పుకుంటే ఈ రిప్రొడక్షన్ లెసన్ అయిపోద్ది. ఓకే. ఇప్పుడు టైప్స్ ఏంటంటే ఫస్ట్ టైప్ కట్టింగ్ అంటే ఏంటిది? కట్ చేయడం. అంటే కటింగ్ అంటే ఏంటిది? సపోజ్ మన దగ్గర గులాబీ చెట్టు ఉంది. గులాబీ చెట్లు అందరూ ఏం చేస్తారు? ఒక మండ తీసుకెళ్ళిపోయి పాతుకుంటే గులాబీ చెట్టు వచ్చేస్తుంది. ఆ ప్రాసెసే కటింగ్. అంటే
ఒక ప్లాంట్‌లో ఉన్న ఒక ప్లాంట్‌లో ఉన్న స్టెమ్ గానీ, లీఫ్ గానీ కట్ చేసేసి వేరే చోట పెడితే మళ్ళీ వేరే వేరే సేమ్ పేరెంట్ అంటే సేమ్ లాగా దానిలాగా మొక్క రావడం. దాన్ని మనం కట్టింగ్ అంటాం. ఓకే. అంటే ఒక ప్లాంట్‌లో ఉన్న అది పార్ట్స్‌ని కట్ చేసి వేరే దాన్ని రప్పించడమే ఈ కట్టింగ్. ఎగ్జాంపుల్స్ ఏందయ్యా అంటే రోజ్, బనానా, షుగర్ కేన్ అంటే చెరుకు. ఇప్పుడేందయ్యా అంటే లేయరింగ్. లేయరింగ్. లేయరింగ్ అంటే ఏం చేస్తామంటే సపోజ్ ఒక మొక్క ఇలా ఉందనుకుందాం అనుకో. దాన్ని ఏం చేస్తామయ్యా అంటే దాన్ని కొంత పార్ట్ భూమిలో పూడుస్తాం. ఇలా. సేమ్ ఇదే చెట్టుని ఇలా వంచేసి దీన్ని భూమిలో పూడుస్తాం ఇక్కడ. దీన్ని ఇక్కడికి భూమిలో ఇక్కడ దాకా పూడ్చి చేసేస్తాం. భూమిలో పూడ్చి చేసిన తర్వాత ఇక్కడ మొలకొస్తది. ఫుల్ పెద్ద మొలకొస్తది. ఫుల్ మొలకొచ్చిన తర్వాత దీన్ని కట్ చేసేస్తాం. ఇది ఇంక వేరే మొక్క అయిపోద్ది. ఇది వేరే మొక్క అయిపోద్ది. ఇది వేరే మొక్క అయిపోద్ది. ఇది వేరే మొక్క అయిపోద్ది. దీన్ని తీసేసి మనం పెంచుకుంటాం. దాన్ని ఏమంటాం మనం లేయరింగ్. లేయరింగ్ అంటే ఎందుకు లేయర్ అనే పదం ఎందుకు వచ్చింది? ఈ మట్టిని వేస్తాం కదా దీని మీద ఒక లేయర్ లాగా. దట్స్ వై దీన్ని మనం లేయరింగ్ అంటాం. మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం ఏం చేస్తున్నాం స్టెమ్ని ఇలా దీని కింద లేయర్ చేసేసి వేస్తున్నాం. న్యూ ఆర్గానిజం జనరేట్ చేస్తాం. అంటే న్యూ ప్లాంట్ జనరేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి దీనికి లెమన్ స్ట్రాబెర్రీ. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. ఇంకోటి ఏంటిది గ్రాఫ్టింగ్. ఈ గ్రాఫ్టింగ్ అంటే ఏందయ్యా అంటే కటింగ్ ఇలా ఉంది. గ్రాఫ్టింగ్ అంటే ఏందయ్యా అంటే సపోజ్ ఒక స్టెమ్ ఇలా ఉండి దీన్ని మనం ఇలా కట్ చేస్తాం. ఇలా కట్ చేసినప్పుడు ఇది ఎలా ఫామ్ అయిపోయిద్ది ఇంకా ఇలా ఫామ్ అయిపోయిద్ది. ఈ ప్లేస్లో ఒక కొత్త దాన్ని వచ్చి జాయిన్ చేస్తాం. ఒక కొత్త మొక్కని పెట్టేస్తాం. ఇలా కొత్త మొక్కను పెట్టడం ఏమైద్ది ఇంక ఈ ప్లాంట్ ఆల్మోస్ట్గా గ్రో అయిపోతూనే ఉంటుంది. ఎలా అని దీన్ని మనం గ్రాఫ్టింగ్ అంటాం. అంటే ఒక చెట్టులో ఉన్న ఒక భాగాన్ని కట్ చేసి ఇంకో చెట్టులో ఉన్న ఇంకో భాగానికి పెడతాం. ఇలా పెట్టినప్పుడు ఏం చేస్తామయ్యా అంటే సపోజ్ ఇదొక మొక్క అనుకున్నాం. ఇదొక మొక్క. మళ్ళీ ఈ పైన ఇదొక మొక్క. దీన్ని ఇలా గుడ్డతో కట్టేస్తాం. ఒక క్లాత్ తీసుకుని ఇలా కట్టేస్తాం ఇక్కడ. ఎప్పుడైతే మనకు అర్థమైపోయిద్దో అంటే ఎలా ఇది దీంట్లో కలిసిపోయి పెరగడం మొదలెట్టిద్దో అప్పుడు ఈ గుడ్డని రిమూవ్ చేసేస్తాం. ఈ క్లాత్ని రిమూవ్ చేసేసి యాజ్ యూజువల్గా వదిలేస్తాం. ఎవరో తెలియని వాళ్ళు ఇలా చేశారంట. ఎవరో గులాబ్ జామున్ అది అనిపించింది మనం గ్రాఫ్టింగ్ మెథడ్ చేద్దామా అన్నాడంట. గులాబ్ జామ్ అనిపించింది. గులాబ్ జామ్ అంటే ఏంటిది 2 గులాబీ జామ. వాడేం చేశాడు రోజ్ మొక్కని జామ చెట్టు బాగా మంచిగా పెరుగుతుందంట. జామ చెట్టు మంచిగా పెరుగుతుంటే ఏం చేశాడు దీనికి గ్రాఫ్టింగ్ మెథడ్ చేశాడు. అంటే గులాబీ పువ్వు ఇక్కడ పెట్టాడు. గులాబీ రాలేదు, జాము రాలేదు, 2 మొక్కలు చచ్చిపోయాయి. సో గ్రాఫ్టింగ్ని కూడా అలా వాడాడు. సో గ్రాఫ్టింగ్ అంటే ఏంటి ఒక ప్లాంట్లో ఉన్న ఒక భాగాన్ని కట్ చేసి ఇంకో ప్లాంట్లో ఉన్న ఇంకో భాగానికి అటాచ్ చేయడం. దీన్నే గ్రాఫ్టింగ్ అంటాం. ఇది గ్రాఫ్టింగ్. ఇది వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే. ఇప్పుడు టిష్యూ కల్చర్. టిష్యూ అంటే ఏంటిది? టిష్యూ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈజ్ కాల్డ్ టిష్యూ. కల్చర్ అంటే పెంచడం, సాగించడం, సాగు కల్చర్ అంటే. ఓకే. టిష్యూ కల్చర్. ఈ టిష్యూ కల్చర్ అంటే ఏంటి అంటే సపోజ్ ఒక మొక్క ఉంది. ఒక మొక్కలో ఈ పై భాగాలు ఉంటాయి. పై భాగాల్లోనే మనకి పెరిగేది ఎక్కువ ఉంటుంది. అంటే పెరిగే హార్మోన్ ఉంటుంది. దాన్ని మనం ఈ పై భాగాన్ని మనం ఏమంటామంటే అపికల్ మెరిస్మాటిక్ అంటారు. అది తర్వాత చెప్పుకుందాం. అపికల్ టిష్యూ ఇక్కడ ఉంటుంది. సైంటిస్ట్ ఏం చేస్తారా అంటే దీన్ని ఒక అబ్జర్వేషన్ రూమ్లో పెడతారు. అబ్జర్వేషన్ రూమ్లో పెట్టి ఒక కొన్ని కండిషన్స్ అంటే ఎంత రిక్వైరీ టెంపరేచర్ ఇచ్చి ఈ టిప్లో ఉంది కదా, ఈ టిప్లో ఉన్న మెరిస్మాటిక్ టిష్యూస్ని కట్ చేసి ఒక బౌల్ దాంట్లో పెడతారు. సో ఇదేమైంది కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది. పెరిగేసి న్యూ ప్లాంట్స్ని జనరేట్ చేస్తుంది. అదే ఈ టిష్యూ కల్చర్. ల్యాబొరేటరీలో ఈ టిష్యూ కల్చర్ జరుపుతారు. దీనికి ఖర్చు ఎక్కువైంది. హైలీ ఎక్స్పెన్సివ్. టిష్యూ కల్చర్ జరిపే మొక్క ఏందయ్యా అంటే ఈ టిష్యూ కల్చర్ ఎక్కువ జరిపే మొక్క ఏందయ్యా అంటే స్నేక్ ప్లాంట్ అంటే ఎక్కడ వాడతారా అంటే ఆర్నమెంట్స్ డెకరేషన్లో మనకి స్నేక్ ప్లాంట్స్ అనేది వాడతారు. అది ఈ టిష్యూ కల్చర్ అంటే. ఇప్పుడు లాస్ట్ది స్పోర్ ఫార్మేషన్.
స్పోర్ ఫార్మేషన్. స్పోర్ ఫార్మేషన్. ఓకే. స్పోర్ ఫార్మేషన్. స్పోర్ ఫార్మేషన్ అంటే ఏందయ్యా అంటే స్పోర్ ఫార్మేషన్ అంటే ఏంటంటే సపోజ్ మనం ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నాం వానాకాలంలో ఎవరైనా బయటికి వెళ్ళారనుకో ఎవరైనా బయటికి వెళ్తారు. సో వానాకాలంలో ఫస్ట్ వాళ్ళు దేనికోసం ఎదుగుతారు పల్లెటూరులో అయితే పొలాల దగ్గర ఎస్ పుట్టగొడుగుల కోసం ఎదుగుతారు. పుట్టగొడుగులు పుట్టగొడుగుల కోసం ఎదుగుతారు. పుట్టగొడుగులు ఎలా ఉంటాయి? 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో ఇలా కవర్ వేసేస్తుంది పెద్దగా, ఒకటేమో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇలా ఉండే వాటిని ఈ పై వాటిని మనం ఏమంటామయ్యా అంటే స్పొరాంజియం. స్పొరాంజియం తెలుగులో ఫంగై. ఫంగై అంటే ఏంటి తెలుగులో? బూజు. వీటిలో ఉండేది బూజు. అన్‌టోల్డ్ ట్రూత్ బూజు. ఓకే. బూజు. సో కాకపోతే మంచిగా డెవలప్ అయి ఉంటుంది. సో తింటే చాలా బెస్ట్. మనిషికి బెస్ట్. సో ఈ స్పోర్స్ వీటిలో ఉండే వాటిలో మనం స్పోర్స్ అంటాం. స్పోర్స్. ఈ స్పోర్స్ ఇట్లా మెల్లిగా జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ స్పోర్స్ ఏం చేస్తాయా అంటే ఇలా ఉంది కదా పుట్టగొడుగు, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది పుట్టగొడుగు. ఈ స్పోర్స్ ఏం చేస్తాయి అంటే ఇది పెరిగి 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 ఒకసారి పగిలిపోద్ది. పగిలిపోయిన తర్వాత ఈ స్పోర్స్ వెళ్ళి వేరే చోట ఉంటాయి. మళ్ళీ అవి ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి. ఎలా? మళ్ళీ పుట్టగొడుగు ఇలా ఫామ్ అవుతాయి. అందుకే పుట్టగొడుగు ఎప్పుడు సింగిల్గా ఉండదు. పక్కన గుంపులు గుంపులు పుట్టగొడుగులు ఉంటాయి. పక్కన గుంపులు గుంపులుగా పుట్టగొడుగులు ఉంటాయి. దాన్ని మనం స్పోర్ ఫార్మేషన్ అంటాం. స్పోర్ ఫార్మేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే చాలాసార్లు అడిగిన క్వశ్చన్ బ్రెడ్ మౌల్డ్. బ్రెడ్ మౌల్డ్ ఎప్పుడన్నా బ్రెడ్ని కవర్ కట్టకుండా ఖాళీగా ఉంచేసినప్పుడు చివరి బ్రెడ్ కానీ మధ్యలో బ్రెడ్లో కానీ బ్రెడ్ మీద నల్ల షేడ్ వస్తుంది. నల్లది కానీ గ్రీన్ షేడ్ కానీ వస్తుంది. ఎందుకయ్యా అంటే అది స్పోర్ ఫార్మేషన్. అక్కడ ఫంగై బాగా వృద్ధి చెందుతుంది అర్థం. ఫంగై అంటే బూజు. ఫంగై అంటే బూజు. ఓకే. ఫంగై బాగా వృద్ధి చెందుతుంది. బ్రెడ్ మౌల్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్పోర్ ఫార్మేషన్ అని అడుగుతాడు. అలా స్పోర్ ఫార్మ్ అవుతుంది కదా, ఏం ఫామ్ అవుతుంది అది ఇంపార్టెంట్. సో ఇలా బ్రెడ్ ఉంది కదా, ఈ బ్రెడ్ ఇలా స్పోర్ ఫామ్ అయ్యి ఇలా ఉంటుంది. ఇలా షేడ్ వచ్చేస్తుంది కదా, ఈ ఏరియాని ఏమంటాం అంటే మనం రైజోపస్. ఎప్పుడైతే బ్రెడ్ మోల్డ్ అయిందో దాన్ని రైజోపస్ అంటాం. స్పోర్ ఫార్మేషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్రెడ్ మౌల్డ్. స్పోర్ ఫార్మేషన్ బ్రెడ్ మౌల్డ్లో జరిగిద్ది. సో ఇది ఈ అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే. ఓకే దెన్ బాయ్.